ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన ఆటో ర్యాలీలో పాల్గొని స్వయంగా ఆటో నడిపారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1170 మంది లబ్ధిదారులకు ₹1,75,50,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సేవలో కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అదేగా వేదిక ముందు ఉండేటువంటి ఆటో డ్రైవర్ సోదరులకు, ఆటో యజమానులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. కార్యక్రమాలను కూడా ఈరోజు ప్రజలకు అందరికీ అందించాలి. ఈ యొక్క ఏదైతే మా మీద నమ్మకంతో పైకి రెండమ్మా మా మీద నమ్మకంతో ఇచ్చినటువంటి కూటమి ప్రజలకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు సూపర్ 6 పథకాలలో భాగము కానప్పటికీ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా స్త్రీ శక్తి ద్వారా చాలామందికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇబ్బంది అవుతూ ఉంది. మేమేమో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి ఆడపడుచులకు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని మళ్ళీ ఆటో సోదరులకు, అదేవిధంగా లబ్ధిదారుల కోసం మొత్తం రాష్ట్రంలో 436 కోట్ల రూపాయలు